అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విదుర ఛానల్. గణపతి పూజ రాబోతోంది కదా. ఈ వినాయక చవితి రోజు అసలు మనం పత్రితో ఎందుకు వినాయకుడిని పూజించాలి అన్న చిన్న విషయం తెలుసుకుందాం. పత్రితో మనం ఎందుకు పూజించాలి వినాయకుడిని, ఆయనకి పత్రికి గల సంబంధం ఏమిటి? ఇప్పుడు లౌకిక దృష్టితో చూస్తే వినాయకుడు అంటే ఏనుగు. కాబట్టి ఏనుగుకి గడ్డి గాదం తినడం అలవాటు ఉంటుంది కాబట్టి ఏనుగుకి పత్రి సమర్పిస్తామని అది మామూలుగా అందరూ అనుకునే విషయం. కానీ నిజానికి అది కాదు. పూర్వం హెర్బ్స్ అన్నీ ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో ఆయుర్వేద శాస్త్రంలో తెలుపబడి ఉన్నది. ఈ ఆయుర్వేద వైద్య విజ్ఞానం ఆ అమ్మవారు స్వయంగా గణపతి మీద ప్రయోగించింది. ఎందుకంటే ఒకానొక సమయంలో అనలాసురుడు, సింధూరాసురుడు అని ఇద్దరు మహాభయంకరమైన రాక్షసులు ఉండేవారు. ఈ సింధూరాసురుడు దగ్గర వాడి ఫ్రెండ్ అనలాసురుడు అంటే అగ్ని అనమాట. వాడు ఎక్కడికి వెళ్తే అక్కడ మంటలు కాలిపోతూ ఉంటుంది, జ్వలిస్తుంది. ఇప్పుడు మీరు అడగచ్చు, అగ్నిదేవుడు కూడా అన్నీ కాల్చేస్తాడు కదా అని. కానీ మనం అగ్నిని ఆవాహన చేసి పొయ్యి వెలిగిస్తేనే, స్టవ్ వెలిగిస్తేనే వంట అవుతుంది. దీపం వెలిగిస్తేనే ఆ దీపం వెలుగుతుంది. ఆ రకంగా అగ్నిని మనం రకరకాలుగా మనం అంతటా మనంగా ఉపయోగించుకుంటాము. అలాగే భగవంతుడు కూడా శరీరంలో అహం వైశ్వానరో భూత్వా దేహినాం అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అన్నమాట. ప్రాణినాం దేహమాశ్రిత అని. అంటే కడుపులో కూడా జఠరాగ్ని రూపంలో అగ్నిదేవుడు ఉన్నాడు. కానీ ఇవన్నీ ఒక మంచి ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన అగ్ని. పంచభూతాల్లో ఒకడైన అగ్నిదేవుడు, ఆయన అగ్నిదేవుడు. కానీ ఈ అనలాసురుడు అలా కాదు. వాడు విధ్వంసం కోసం తనకున్న శక్తి ద్వారా అన్నింటినీ కాల్చిపారేస్తూ ఉంటాడు. అది ఇది అని తేడా లేదు. అప్పుడు ఈ సింధూరాసుని సంహారం చేసినప్పుడు ముందుగా ఈ మన విఘ్నరాజు అనలాసురుడిని ఎదుర్కోవాల్సి వచ్చిందనమాట. ఆ అనలాసురుడు దాటికి తాళలేక వినాయకుడి కోపం వచ్చి ఆ అగ్నిని మింగేస్తాడు, అనలాసురుడిని మింగేస్తాడు. మింగేస్తే ఇంక అక్కడి నుంచి ఆయన ఉదరంలో మంట మొదలవుతుంది అనమాట. అగ్ని కదా లోపల ఉన్నది, పాపం ఆ అగ్ని ఎంతకి శాంతించదు. అప్పుడు అమ్మవారు ఏం చేస్తుందంటే, వాడుక భాషలో చెప్పాలంటే హెర్బల్ టీ కాచి ఇస్తుందన్నమాట. హెర్బల్ టీ అదేంటో తెలుసా? దూర్వార యుగ్మం గరిక, ఒరిజినల్ గరిక గడ్డిని ఆవిడ మరిగించి దాంతో కషాయం చేసి ఆవిడ పిలిస్తే అశ్విని దేవతలును ధన్వంతరి రాకుండా ఉంటారు ఏమిటి? దేవతల కోసం ఆయన అంత యుద్ధం చేసి రాక్షస సంహారం చేసినప్పుడు దేవతలందరూ వచ్చి వినాయకుడి తాపాన్ని చల్లార్చడానికి రకరకాల మార్గాలు అన్వేషిస్తూ ఉంటే ఆ ఆదిశక్తి, ఆ తల్లి జగన్మాత తన పుత్రుడు కష్టం చూడలేక అలా కాదు, ఈ దూర్వార యుగ్మంతో కషాయం కాచి వినాయకుడికి ఇస్తే తగ్గిపోతుందని చెప్తుంది. అప్పుడు దూర్వార యుగ్మంతో దూర్వాలతోటి కషాయం కాచి ఇవ్వడం, అంతేకాకుండా బిల్వ పత్రాలు, తులసి పత్రాలు, రకరకాల పత్రులతో ఆయన సేవించి ఆయన లోపల ఉన్న అగ్నిని శాంతింపచేస్తారన్నమాట. అప్పటి నుంచి వినాయకుడికి ఏకవింశతి పత్రాలతో పూజలు చేయడం అలవాటైంది. అలాగే ఈ దూర్వ అనే ఆవిడ ఒక అప్సరస అన్నమాట. అప్సరస అయితే ఒకసారి దూర్వాస మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే తిన్నగా ఉండకుండా ఆయన త్రిమూర్తుల్లో ఒకడు ఆయన రుద్రాంశ, ఆయన తెలుసుకోకుండా వెళ్ళి ఆయన తపోభంగం చేద్దామని వెళ్ళి ఆయన ముందు నాట్యం చేస్తుంది. దూర్వాసుడు ఎంత కోపిష్టవాడైనా కొంత జాలి కూడా కలిగినవాడు. ఆయన కళ్ళు తెరిచి అంటాడు, ఒరే మూర్ఖురాలా, నేను అప్సరసలకు పడిపోతాను అనుకుంటున్నావా? అంత చిన్న స్వభావం కాదు నాది, నేను చాలా దిట్టమైన మనిషిని. అయినా దేవేంద్రుడు పంపించాడు కాబట్టి నువ్వు తపోభంగం చేయడానికి వచ్చావు కాబట్టి నాట్యం చేస్తున్నావు, బాగానే ఉంది. కాబట్టి నువ్వు గట్టిగా మారిపోదువుగాక అని చెప్పించేస్తాడు. గట్టిగా అంటే దూర్వాలుగా మారిపోతుంది అన్నమాట. నిన్ను ముట్టుకున్న వాళ్ళ చేతులు తెగిపోవాలి. మీరు ఎప్పుడైనా దర్భగడ్డిని చూసారో లేదో తెలియదు, కానీ అవి ఆకుపచ్చగా ఉన్నా అలాగే ఎండిపోయినా కూడా అంచులు చాలా కోసుగా ఉండి చేతులు కట్ అయిపోతాయి అన్నమాట. వాటిని యజ్ఞయాగాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అప్పుడు ఆవిడ భయపడి, స్వామి నేనేం చేయాలో నాకు చెప్పండి, నేను నా విధి నిర్వహణ చేశాను అంటే ఆయన కరుణించి, చెప్తున్నాను కదా, దూర్వాస మహర్షులు పైకి కోపంగా ఉన్నా వాళ్ళు చాలా కరుణాంతరంగులు. సరే అయితే నువ్వు గణపతి కోసం తపస్సు చెయ్యి, ఆయన నీకు మార్గం చూపిస్తాడు అంటాడు. అప్పుడు ఆవిడ ముందు ఇంద్రుడు కదా పంపించాడు, ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది అని చెప్తే సరేనమ్మా అని ఆవిడకు ఒక ప్లేస్ చూపించి అక్కడ గణపతి కోసం తపస్సు చేయమని చెప్తాడు. ఆవిడ గరికగా మారే ముందే చాలా తీవ్రమైన తపస్సు చేసి గడ్డిగా మారిపోతుంది. అప్పుడు వినాయకుడు ప్రత్యక్షమయ్యి
ఆవిడకి మళ్ళీ శాపావసానం చెప్పి, అమ్మ నువ్వు మళ్ళీ దేవలోకంలోకి వెళ్ళిపోయి నీ దివ్య రూపంతో ఉంటావు, కానీ ఎప్పుడైతే దూర్వాస మహర్షి శాప కారణంగా నువ్వు గరికగా మారేవో నిన్ను నా ఆరాధనలో విశేషంగా ఉపయోగిస్తారు. గరికతో నన్ను పూజ చేసిన వాళ్ళకి నేను దుస్వప్న నాశిని అంటారు. దుస్వప్నాలు రాకుండాను అనేక రకరకాలైన అనారోగ్యాల బారి నుంచి బయటపడవేసేలాగాను నీకు వరమిస్తున్నాను. ఎవరైతే నన్ను గరికతోటి దర్భలతోటి పూజిస్తారో వాళ్ళని నేను తప్పకుండా అనుగ్రహిస్తాను అని వినాయకుడు వరం ఇచ్చాడనమాట. ఆ వర ప్రకారంగానే యజ్ఞయాగాల్లోనూ పవిత్రమైన కార్యాల్లోనూ దర్భలు, అసలు దర్భకి మరొక పేరు పవిత్రం, దర్భలు ఉపయోగిస్తారు. ఈ వినాయకుడికి ఆ రోజు తాపోపశాంతిని కూడా కలిగించింది ఈ గరిక. అందుచేత మనం వినాయకుడిని ఏకవింశతి పత్రాలతో పూజించాలి. అందులో చక్కగా రావి పత్రం, బిల్వ పత్రం, రకరకాల పత్రాలు ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా భారతీయ వేద విజ్ఞానం అంతా కూడా సైంటిఫిక్ రీజన్స్తో కూడి ఉంది. చాలామంది మనల్ని మీకు అనేక మంది దేవుళ్ళు, మీకు అనేక పూజలు, ఏమిటో ఎప్పుడు చూసినా పండగలే, ఎప్పుడు చూసినా పూజలే అంటారు. కానీ చూసారా, వర్షాకాలంలో వచ్చే అనేక రకాల రుగ్మతలు తొలగించడానికి ఈ హెర్బ్స్ అన్నీ మనకి ఉపయోగపడతాయి. వినాయకుడిని పూజించిన తర్వాత ఆ పత్రాలన్నీ తీసుకెళ్ళి నీళ్ళల్లో నిమజ్జనం చేయమంటారు. కారణం ఏంటో తెలుసా అండి? నీళ్ళల్లో వేయగానే 24 గంటల తర్వాత ఆ ఆకుల్లోంచి నీళ్ళల్లో నానిన ఆ ఆకుల్లోంచి అనేక రకాల రసాయనాలు, మంచి రసాయనాలు బయటకు వస్తాయన్నమాట. మంచి మంచి ఔషధాలు. అవి వాటర్ని ప్యూరిఫై చేసేస్తాయి. వర్షాల వల్ల కరిగిన ఈ బురద నీరు ఇదంతా పోయి నీరు తేట పడుతుంది. అంతేకాకుండా ఆ నీళ్ళతో మనం స్నానం చేసినా, వంట చేసినా, ఏం చేసినా కూడా మనకి అందులోని ఔషధ గుణాలన్నీ మన ఒంటికి పడతాయన్నమాట. పూర్వం నదుల దాకా చెరువుల దాకా వెళ్ళలేని వాళ్ళు ఆ పత్రి అంతా తీసుకెళ్లి గోళంలో పడేయంటారా అని చెప్పేవారు. వినాయకుడు పూజ చేసిన పత్రిని పెద్ద పెద్ద నీళ్ళ గోళాలు, అండాలు అంటారు కదా, బాత్రూంలో పూర్వం ఈ మోటార్లు కొళాయిలు లేని టైంలో అక్కడ కుండీలు కట్టుకునేవారు అనమాట బాత్రూంలో. అందులో వేసేసేవారు. అందులో వేసేస్తే ఏంటి, ఆటోమేటిక్గా ఈ పత్రి నాని అందులోంచి ఔషధ గుణాలు పైకి వస్తాయి. ఆ నీళ్ళతో స్నానాలు చేస్తే, నీళ్ళ తొట్టుల్లో ఆ నీళ్ళతో స్నానాలు చేస్తే చాలా మంచిది. అయితే అదేవిధంగా అర్క అనే అప్సరస కూడా ఇంకొక మహర్షి తపోభంగం చేయబోతే ఆయన నువ్వు చెట్టుగా మారిపోవని శపిస్తాడనమాట. ఆవిడే అర్కపత్రం అంటే జిల్లేడు. అప్పుడు ఆవిడ సూర్యభగవాను సంయుక్తంగా వినాయకుడిని కలిసి ప్రార్థిస్తుందనమాట. అర్కుడు అంటే సూర్యుడు కదా మరి. అప్పుడు వాళ్ళిద్దరూ వరం ఇస్తారు, నిన్ను ఆయుర్వేద మందుల్లో వాడతారు. జిల్లేడు పాలు విషపూరితమైనవి, అవి కొంతమందిని శిక్షిస్తాయి, జిల్లేడు ఆకులు జిల్లేడు కాయలును. కానీ అదే ఒక సరైన ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి వెళితే ఈ జిల్లేడు పాలతో కొన్ని మంచి మంచి ఔషధాలు తయారు చేస్తారు, వైద్య విద్యలో నిన్ను ఉపయోగిస్తారు అని చెప్పి మళ్ళీ వరాలు ఇస్తారనమాట. ఈ రకంగా ఇలాగ శాపాలు పొందిన వాళ్ళందరూ కూడా స్వామి అనుగ్రహం కోసం తపస్సులు చేశారు. అందుకే ఆ పత్రాలను మనం పూజలో ఉపయోగిస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను ఏకవింశతి పత్రాలని తెలుగులో ఏమంటారో నేను చెప్తాను. చక్కగా వీలున్నంత వరకు వాటిని సేకరించుకొని అందరూ హ్యాపీగా పూజ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మా వీడియోలో మరికొంత ముందుకు వెళ్ళబోయే ముందు మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, మా వాయిస్ ఆఫ్ విదుర ఛానల్ని చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దయచేసి కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. మీ కామెంట్స్ మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. మరిన్ని మంచి మంచి వీడియోలు చేయడానికి మాకు ప్రేరణ కలుగుతుంది. మీకు ఎలాంటి వీడియోలు కావాలి, ఎలాంటి కథలు కావాలి, లేకపోతే ఏ విషయం గురించిన సమాచారం కావాలి అని మీరు మాకు తెలియచేసినట్లయితే మేము కొంత పరిశోధన చేసి తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా లైక్ చేస్తారు కదా, కామెంట్ చేస్తారు కదా. ఇప్పుడు ఏకవింశతి పత్రాల గురించి చెప్తాను, చూడండి. మొదటిది మాచీపత్రం. ఈ మాచీపత్రం ఉదర సంబంధ రోగాలను తొలగిస్తుందట. నెక్స్ట్ బృహతీపత్రం. బృహతీపత్రం అంటే వాకుడాకు అంటారట. నెక్స్ట్ బిల్వపత్రం. బిల్వపత్రం అంటే మారేడు. ఆ తర్వాత గరిక. గరిక ఎక్కడ పడితే అక్కడ మనకి రోడ్ల మీద దొరుకుతూ ఉంటుంది కదా, దాన్ని దూర్వార యుగ్మం అని పుస్తకంలో ఉంటుంది. నెక్స్ట్ దత్తూర పత్రం. దత్తూర పత్రం అంటే
ఉమ్మెత్త ఇది కూడా రోడ్ల మీద సైడ్కి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది, 2 రంగుల్లో ఉంటుంది. ఆ తర్వాత బదరీ పత్రం అంటే రేగు పత్రం, తరువాత అపమార్గ పత్రం, దీన్ని ఉత్తరేణి అంటారు. ఈ అపమార్గ పత్రాన్ని అంటే ఉత్తరేణిని దేవుడి పూజలో ఉపయోగించాలి. నెక్స్ట్ తులసి. అందరికీ తులసి తెలుసు కదా. తులసిని మాత్రం ఒక్క గణపతి పూజ రోజు మాత్రమే ఉపయోగించాలి. మిగతా రోజుల్లో వినాయకుడిని తులసితో ఎంత మాత్రం పూజించకూడదు. తులసికి వినాయకుడికి నపదు. అందుకని విఘ్నేశ్వరుణ్ణి ఈ ఒక్క చవితి రోజు మాత్రమే తులసితో పూజించాలి. ఇది దయచేసి అందరూ గమనించండి. తర్వాత చూతపత్రం. చూతపత్రం అంటే మామిడాకు, మామిడి. ఆ తర్వాత కరవీర పత్రం అంటే ఏమీ లేదండి, గన్నేరండి. గన్నేరు చెట్లు ఎక్కడంటే అక్కడ కనిపిస్తూనే ఉంటాయి మనకి. తర్వాత విష్ణుక్రాంత పత్రం. విష్ణుక్రాంతం అంటే ఏమి కాదు, అవిస. అవిస పత్రాలు చిన్న చిన్న ఆకులతో, చింతాకుల కన్నా కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. ఆ తర్వాత దాడిమి పత్రం అంటే దానిమ్మ. తర్వాత దేవదారు. ఈ దేవదారు నుంచి నూనె తీస్తారు. ఆ తర్వాత మరువం. ఆ తర్వాత సింధూర పత్రం అంటారు, అంటే అది వావిలాకుట. ఆ తర్వాత జాజి పత్రం అంటే తెలుసు కదా, జాజి పువ్వులు, సన్నజాజి. ఆ తర్వాత గండకీ పత్రం. గండకీ పత్రాన్ని తెలుగులో ఏమంటారో అన్నది మాకు కూడా తెలియదు, కానీ ఆ తర్వాత సెమీపత్రం. సెమీపత్రం అన్నది జమ్మి చెట్టు. ఆ తర్వాత అశ్వత్థ పత్రం అంటే రావి. ఆ తర్వాత అర్జున పత్రం. అర్జున పత్రం అంటే మద్ది చెట్లు. ఆ తర్వాత ఇందాక నేను కథలో చెప్పిన అర్కపత్రం అంటే జిల్లేడు. జిల్లేడు చాలా సులువుగా దొరికేస్తూ ఉంటుంది. ఈ రకంగా ఈ ఏకవింశతి పత్రాలతో మీరు పూజ చేసుకొని సంతోషంగా గణపతి అనుగ్రహం పొందాలని, అలాగే మా ఛానల్ని మీరందరూ కూడా మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండాలని, లైక్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ శ్రీ మహాగణాధిపతయే నమః. వాయిస్ ఆఫ్ విదుర ఛానల్ టీం తరపు నుంచి మరొకసారి మీ అందరికీ గణేష్ పూజ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు.